న్యూస్ మొత్తానికి బాలినేని ఫ్యూచర్ ప్లానింగ్ పై ఒక క్లారిటీ వచ్చింది. ఆయన జనసేనతో కలిసి నడవాలని డిసైడ్ అయ్యారు. పవర్ పదవి అవసరం లేదు, కొంచెం రెస్పెక్ట్ ఇస్తే చాలని బాలినేని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సామినేని కూడా ఫ్యాన్ గాలి వద్దు, పవన్ గాలి ముద్దు అంటున్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా వాళ్ల బాటలోనే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా వైసీపీలో మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉన్న బాలినేని జగన్ పార్టీకి గుడ్ బై కొట్టి జనసేనకు జై అన్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఆయన పవన్ తో కలిసి నడవాలని డిసైడ్ అయ్యారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయి ఫ్యూచర్ పాలిటిక్స్ పై చర్చించారు. మంచి రోజు చూసి జనసేనలో చేరతానని బాలినేని తెలిపారు. కళ్యాణ్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని చెప్పారు. ఒంగోలులోనే చేరికల కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. తనతో పాటు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరతారన్నారు. పవర్ పదవి అవసరం లేదని, గౌరవం ఇస్తే చాలని పవన్ తో చెప్పానని అన్నారు బాలినేని. ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతుంది జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావడం జరుగుతుంది. అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలా మంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. కార్యకర్తలు మొత్తం చాలా మంది అందరూ కూడా పార్టీలో చేరడం జరుగుతుంది. బాలినేని ఎపిసోడ్ ఇలా ఉంటే జగన్ పార్టీకి మరో ఝలక్ మాజీ ఎమ్మెల్యే సామినేని రూపంలో ఎదురైంది. ఆయన కూడా ఫ్యాన్ గాలి వద్దని, పవన్ గాలి కావాలని వెళ్లిపోతున్నారు. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరుతున్నట్టు సామినేని ప్రకటించారు. జనసేన ఆఫీసుకు వెళ్లిన ఆయన పవన్ కళ్యాణ్ తో సమావేశమైన తరువాత ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. వైసీపీలో ఉంటే జనాలకేమీ చెయ్యలేకపోతున్నామని సామినేని ఉదయభాను అంటున్నారు. వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆ తర్వాత 22వ తారీఖున సాయంత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో అందరం కూడా జాయిన్ అవుతున్నాం. ఇక్కడ మరి ఆ పార్టీలో మనం ఉంటే ఎవరికి ఎటువంటి సహాయాన్ని చేయలేకపోతున్నాం, ప్రజలకి ఏమాత్రం కూడా ఉపయోగపడలేకపోతున్నాం, నియోజకవర్గ అభివృద్ధిని కూడా మేము ఎక్కడ చేయలేకపోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను రేపు రాజీనామా ఇచ్చిన తర్వాత 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. బాలినేని, సామినేని బాటలోనే తోట త్రిమూర్తులు ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెబుతారని సమాచారం. సామినేని ఉదయభాను ద్వారా ఆయన జనసేనలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. తోట త్రిమూర్తులు, సామినేని ఉదయభాను వరుసకి వియ్యంకులు. త్రిమూర్తులు తనతో పాటు వస్తారని జనసేన పెద్దలకు సామినేని చెప్పినట్టు సమాచారం. తోట చేరికపై జనసేన నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.